గుడ్ మార్నింగ్, నేను రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఇక ప్రధాన పేపర్లు వచ్చిన అంశాలన్నీ కూడా మనం చూసాం కదా. ఇక ముఖ్యంగా ఏదైతే కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏదైతుందో ఆ బడ్జెట్ ఏపీకి వరాల జల్లు కురిపించిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రాజధాని లేని ఆంధ్రప్రదేశ్కు ఈరోజు అమరావతి రాజధానికి 15,000 కోట్ల కేటాయించింది. 15,000 కోట్లు కేంద్ర బడ్జెట్లో కేటాయింపు జరిగింది. దాంతోపాటు ఇదైతే ఏపీకి జీవనాడి అని చెప్పుకుంటున్న పోలవరం ప్రాజెక్టు ఏదైతుందో ఆ పోలవరం ప్రాజెక్టు త్వరలో పూర్తి చేశామని చెప్పేసి కూడా నిన్న ప్రకటించారు. దాంతోపాటు ఇటు ఏపీలోని వెనుకబడిన జిల్లాలు ఏవైతుందో ఆ జిల్లాల అభివృద్ధి కోసం నిధులు కేటాయించారు. సో మొత్తానికి గత 5 ఏళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కనీసం ఈ 5 ఏళ్ళలో కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏమీ తెచ్చుకోలేకపోయారు అనేది ఈరోజు అంటున్నారు. సో ఈరోజు ఇక్కడ కూటమి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈరోజు రాష్ట్రానికి ఈ రకంగా కేటాయింపులో ఒక వరాల జల అయితే కురిపించారు అనేది కూడా చెప్తున్నారు. ఎందుకంటే వెంటిలేటర్ పైన ఉన్న ఆంధ్రప్రదేశ్కు ఈరోజు కేంద్ర బడ్జెట్ ఊపిరి పోసిందనేది ఈరోజు అందరూ ప్రజలు అనుకుంటున్నారు. ఇంకా రాబోయే రోజుల్లోనే అమరావతికి సంబంధించిన నిధులు ఇంకా కేటాయింపులు ఉంటాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. దీంతో ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిజంగా మరి గతంలో జగన్మోహన్ రెడ్డి తీసుకురాలేకపోయారా కేంద్రం నుంచి, కేవలం ఆయన వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఢిల్లీ వెళ్ళేవారు అనేది ఈరోజు టీడీపీ నేతలు చెప్తున్నారు. అది కూడా ఆయన కేసులు దానికి సంబంధించి మాత్రం వెళ్ళేవారు తప్ప కనీసం రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏనాడు అడగలేదని ఈరోజు టీడీపీ నేతలు చెప్తున్నారు. ఇక దాంతోపాటు ఈరోజు ఢిల్లీలోని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ధర్నా చేస్తున్నారు. ఇప్పటికే నిన్న ఆయనతో పాటు ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎమ్మెల్సీలు ఢిల్లీ చేరుకున్నారు. సో ధర్నాకు ప్రధాన కారణం ఏంటంటే ఈ యొక్క 45 రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్లోని శాంతి భద్రతలో సమస్య తలెత్తింది, చూస్తున్నాము, హత్యలు జరుగుతున్నాయి, అదేవిధంగా దాడులు చేస్తున్నారు అన్న దాంతో ఈరోజు ఢిల్లీలో ఆయన ధర్నా చేస్తూ ఉన్నారు. సో ఇలాంటి అంశాలన్నీ కూడా మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు టీడీపీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ చౌదరి గారు ఉన్నారు, అదేవిధంగా బీజేపీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే ఎంఎస్ పార్థసారథి గారు ఉన్నారు. ఇక అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు కృష్ణాంజనేయులు గారు ఉన్నారు. మరి కాసేపట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి లింగమనేని శివరామ ప్రసాద్ గారు కూడా జాయిన్ అయిపోతున్నారు. ముందుగా శ్రీనివాస్ చౌదరి గారు, ఏమనిపిస్తుంది మొత్తానికైతే నిన్నటి బడ్జెట్లో అంటే అందరూ అంటున్నారు నిన్నటి ప్రకటించిన బడ్జెట్ చూస్తే అది ఓన్లీ ఆంధ్రప్రదేశ్కు అదేవిధంగా దీనికి ఏది మన రాష్ట్రానికి కేటాయించినట్లే ఉంది ఆ బడ్జెట్ అని చెప్పేసి. మీకు బీజేపీ నేత పార్సాద్ గారికి, అనలిస్ట్ కృష్ణాంజలి గారికి, మరి నాయకులకు కూడా నా తరఫున నమస్కారాలు. దేశ బడ్జెట్ లో దాదాపు 13వ బడ్జెట్ 48,20,000 కోట్ల ఉన్నటువంటి బడ్జెట్ అనేక ప్రాధాన్యతలకు ఇస్తూ ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ కి పార్లమెంట్ లో ప్రస్తావించి ప్రత్యేక నిధులు కేటాయించడం అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా ఊపిరి పీల్చుకున్న సమయం. దీన్ని ఏ విధంగా వచ్చినా సంతోషించాల్సిన బాధ్యత. గత 5 ఏళ్లలో ఆర్థిక విధ్వంసం చేసి సొంత ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు అడగని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఢిల్లీలో డ్రామాలు వేస్తున్నారు. డ్రామాలు మన బాధ. కానీ పోలవరానికి 12,000 కోట్లు, అమరావతి 15,000 కోట్లు, అలాగే బెంగళూరు టు అమరావతి హైవే రోడ్ కి కేటాయించిన నిధులు, కడప టనల్ కేటాయించిన నిధులు, హైవే నిధులు పరిశీలించుకుంటే దాదాపు 1,40,000 పైచిలకు నిధులు రాష్ట్రానికి ఒక రకంగా చెప్పాలంటే నిధులు వరదలాగా వచ్చాయి. అవును. సరే, ఇక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ కుటుంబ నాయకుల విజయంగా భావిస్తాం. పవన్ కళ్యాణ్ గారు, పురంధరేశ్వర్ గారు, అలాగే చంద్రబాబు గారి యొక్క కష్టం, సేవా భావంతో చేసిన కార్యక్రమాన్ని రాష్ట్రపతికి అంకితం చేస్తాం. ఈ పరిణామాల్లో మరింత ఆర్థికంగా పుంజుకోవడంతో పాటు వాళ్ళు ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రానికి రోడ్లు, నీళ్లు, హైవేలతో పాటు స్కిల్ డెవలప్మెంట్ కి దేశవ్యాప్తంగా 48,000 కోట్ల రూపాయలు కేటాయించారు. అది చాలా మంచి పరిణామం. అలాగే ఎంఎస్ఎంఈలకి చేతినివ్వటం, అలాగే ట్రిప్కోయిల్ సంఖ్యని ఆంధ్ర రాష్ట్రానికి పెంచడం, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ స్పెషల్ గా నిధులు ఇవ్వాలని చెప్పటం, ఇవన్నీ చెప్పాలంటే వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక రకంగా ఆక్సిజన్ ఇచ్చారు. అవును. గత ప్రభుత్వం అప్పులు పాలు చేసిన తర్వాత ఈ రాష్ట్రం మళ్ళీ పునర్నిర్మించుకోవడం కోసం చేస్తున్నటువంటి ప్రభుత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఉంది, కేంద్రంలో 2 రాష్ట్రాల్లోనూ 2 దేశంలోనూ మన ప్రభుత్వం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇచ్చి పుచ్చుకొని దెబ్బతిన్న ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయకుండా మరింత ఊపిరి పీల్చుకునే విధంగా సహాయ సహకారాలు ఇస్తున్నారు.
ప్రత్యేకంగా బాబు గారి తరఫున, పవన్ కళ్యాణ్ గారి తరఫున, అదేవిధంగా ఎన్డీఏ కుటుంబం తరఫున మోడీ గారికి, తరం వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. ఇటువంటి సహకారం ఎల్లప్పుడూ ఉండాలని, రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ గా అభివృద్ధి చేసుకోవడం కోసం అన్ని రకాల సహాయ సహకారాలు కేంద్రం నుంచి ఇస్తారని, భావితరానికి పునర్నిర్మించుకోవడం కోసం పోర్టులు, రైల్వేలు, అదేవిధంగా ఎయిర్పోర్టులతో పాటు రాష్ట్రంలో విద్యా సంస్థలు, అలాగే పారిశ్రామిక, ఇంకో విషయం ఏంటంటే మీకు బాగా గమనించాల్సింది, విభజన అంశం గురించి ఎప్పుడు మాట్లాడాలి. ఫస్ట్ టైం మంత్రి పూర్తిగా విభజన అంశాల గురించి పూర్తిగా మేము టాప్ ప్రయారిటీ ఇస్తాం చెప్పడం కూడా అది పార్లమెంట్ చెప్పడం వల్ల కొంత మనకి అన్ని సహకారాలు అందిస్తారని ఆలోచన రావడం, ఇవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు విజయంగా భావిస్తున్నాం. ఏ ఆశయం కోసం, ఏ అర్థం కోసం ఏం సాధించాలా, దీంతోనే 164 సీట్లు కట్టబెట్టిన మా కుటుంబకి ఖచ్చితంగా సేవా దృక్పథంతో విషయం యొక్క గర్వం తలకించుకోకుండా మా నాయకులు పనిచేస్తున్నారు. అందులో భాగంగానే ఈ రాష్ట్రానికి ఇంత పెద్ద ఎత్తున నిధులు రావడం చూస్తుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని చూసి ఆ బ్లూ మీడియాలో వాళ్ళు కూర్చొని చూస్తుంటే ఆశ్చర్యంగా అనిపిస్తాను. అది అప్పులు అంటారు, డబ్బులే రాలేదంటారు, అబద్ధాలు చెప్పినామంటారు, ఢిల్లీకి ధర్నా చేస్తామంటారు, శాసనసభ ముందర నల్లకండ వాళ్ళు వేసుకుని గొడవలు చేస్తారు. సార్ 40 రోజులు కూడా కాలేదు, ఇప్పుడే కూటమి పుట్టిన మాట్లాడదాం దాని గురించి మాట్లాడదాం. మళ్ళీ మాట్లాడదాం దాని గురించి. శ్రీనివాస్ చౌదరి గారు మాట్లాడదాం, మళ్ళీ మాట్లాడదాం. ఇది అయిపోయాక మాట్లాడదాం. కంప్లీట్ చేస్తాం. ఈ విజయం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు, బాబు గారు చేసిన కృషితో పాటు ఈ బీజేపీ నాయకులు ఎంతో దిక్కుగా కేంద్ర రాష్ట్ర సంబంధాలు మంచి మెరుగైన సంబంధాల వల్ల మరిన్ని నిధులు వస్తాయి. ఖచ్చితంగా మేమైతే సంకల్పించామో అమరావతి, పోలవరం రాష్ట్ర కార్యక్రమాలు అభివృద్ధి చేసిన తర్వాతనే 2029 ఓట్లు అడుగుతామని చెప్పి మీ ద్వారా సవాల్ చేస్తాం. రైట్, ఓకే. పార్థసారథి గారు గుడ్ మార్నింగ్ అండి. ఏంటి సహకారం ఇలాగే కేంద్రం నుంచి రాబోయే రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్కి ఉంటుందా ఈ 5 ఏళ్ళలో? నమస్కారం అండి. నమస్తే కృష్ణాంజనేయులు గారికి, చౌదరి గారికి, మీకు అందరికీ, ప్రేక్షకులందరికీ నమస్కారం. నమస్తే. విచిత్రం ఏంటంటే దయచేసి నన్ను దీన్ని విమర్శగా భావించకండి. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉండే ఎన్డీఏ పార్టీ ఏ రోజైనా ఏ రాష్ట్రానికైనా సహకారం ఇవ్వలేదేమో ఒక్కసారి చెప్పమనండి. ఎవరు అడగకపోయినా, ఎవరు ధర్నాలు చేయకపోయినా, ఎవరు డిమాండ్ చేయకపోయినా కూడా 32% నుంచి 42% నిధులు పెంచారు. 5% పంచాయతీలకు నిధులు ఇస్తున్నారు. 2% ప్రకృతి కెలామిటీస్కి ఫండ్ ఇస్తున్నారు. అంటే మొత్తం ముందు 32% ఉంటే ఇప్పుడు 49% నిధులు. అది ఆంధ్రప్రదేశ్ అయినా, తెలంగాణ అయినా, దాదాపు శత్రుత్వంలాగా ఉండేటువంటి యొక్క ఇది పార్టీ పరంగా శత్రుత్వంలాగా ఉండేటువంటి పశ్చిమ బెంగాల్ అయినా, కుంటికాలు దిది అయినా, లేదంటే ఇంకో కేరళ అయినా, దేనికైనా కానీ మేము చేస్తూనే ఉంటాం. ఎందుకంటే ఎక్కడండి పార్థసారథి గారు కేవలం నిన్న ప్రకటించిన బడ్జెట్ ఏదైతుందో ఇది కేవలం ఆంధ్రప్రదేశ్, బీహార్కి కేటాయించినట్లే ఉందనేది. ఇప్పుడు ఎందుకంటే తెలంగాణలో ఇక్కడ చూస్తున్న తెలంగాణలో కనీసం కేటాయింపులు చేయలేదు, ఏ రకంగా కేంద్రం వివక్ష చూపిస్తుంది అనేది నిన్న బడ్జెట్లో స్పష్టమైందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అంటే ఎలా ఉంటుందంటేనండి, ఈ రోజు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు కాబట్టి మిగతా రాష్ట్రాలు ఇవ్వలేదు అని మాట్లాడడం కాదు. తెలంగాణకు ఎన్ని యొక్క రోడ్లు ఇచ్చారు, ఎన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చారు, దాన్ని కంపేర్ చేసినప్పుడే ఉంటుంది. దురదృష్టం ఏంటంటే మన యొక్క మీడియాలో కేవలం తాత్కాలికంగా ఆ రోజుకు వచ్చినటువంటి దానికి సంబంధించి విపరీతంగా ప్రచారం చేసేస్తూ ఉంటాం. ఈ రోజు మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు అమరావతి బెంగళూరు యొక్క దీనికి ఆ రోడ్డు కోసం గతంలోనే అనంతపురం నుంచి తీసుకోండి మహానుభావులనే ఆ రోజు 28,000 కోట్లు 4 సంవత్సరాల కిందటే ప్రకటించారు. అది జగన్ ఉండి ఎవరన్నా ఉండి, కానీ భూసేకరణ చెయ్యకపోవడం అనేటువంటిది జగన్ యొక్క మిస్టేక్. ఈ రోజు తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన కూటమి వచ్చిన తర్వాత రాజకీయాలకు అతీతంగా డెవలప్మెంట్ మాత్రమే చెయ్యాలనే ఆలోచనతో ఈ రోజు మేము చేస్తున్నాం కాబట్టి వస్తుంది. ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. మిగతా వాళ్ళ మాత్రం ఇక్కడేదో ఇప్పుడు కొత్తగా వచ్చింది ఇప్పుడు అని కాదు. ఎక్కడైనా సరే డెవలప్మెంట్ కి సంబంధించి రాష్ట్రాలు, ఎందుకంటే మంది ఫెడరల్ రాజ్యాంగ వ్యవస్థలో కొన్ని బాధ్యతలు కొంతమందికి ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది ఇప్పుడు ఎప్పుడు విమర్శిస్తూనే ఉంటారు, ఏమంటే కేంద్రం ఇంకా ఇది కొన్ని సంస్థలు ఇవ్వలేదు అని. సంస్థలు ఇవ్వాలంటే మొట్టమొదట మీరు భూములు ఇచ్చి
ఆ భూముల చుట్టూ కాంపౌండ్ వాల్ వేసి దానికి ఎన్ఓసి ఇస్తే తప్ప కేంద్ర ప్రభుత్వం ఏమీ చేయలేదు ఇక్కడ. కానీ ఒకటి పార్థసారథి గారు, గతంలో కూడా మనం చూసాము, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చాలాసార్లు ఢిల్లీకి వెళ్ళాడు. రాష్ట్రానికి రావాల్సిన నిధులకు సంబంధించి కావచ్చు, మరొకటి కావచ్చు, ఇవన్నీ అడిగినప్పటికి కూడా ఆ రోజుల్లో కేంద్రం చేయలేదు, సరైన సహకారం అందలేదు అంటే ఏం చెప్తారు? ఇది చాలా కుట్రపూరితంగా చేసేటువంటి యొక్క జిమ్మిక్కులండి వీళ్ళు. ఎలా ఉంటుందంటే పోలవరంకి నిధులు రాలేదు, పెద్ద హెడ్లైట్స్ లో ఉంటుంది. ఎలా ఉంటుందంటే అప్పటికి దాదాపుగా 17,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సింటే 16,350 కోట్లు ఇచ్చింటారు. ఇంకా 650 కోట్లు బిల్స్ పెండింగ్ ఉంటాయి. పైన హెడ్డింగ్ మాత్రం అట్లా ఉంటుంది. ఈ రోజు నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను, ఏ రోజైనా సరే కేంద్ర ప్రభుత్వం పోలవరానికి 100% నిధులు ఇస్తానని చెప్పింది. నువ్వు యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వం కట్టేటువంటిది ఇక్కడ ఉండేటువంటి ప్రభుత్వాలు తీసుకున్నాయి. ఏ రోజు మాత్రం నువ్వు బిల్స్ పెట్టిన తర్వాత గుడ్డిగా ఇట్లా ఈ రోజు పంపించేసేసి మరుసటి రోజే బిల్స్ రావాల్సింటే వస్తాయా? దాన్ని స్క్రూటినీ చేస్తారు, దానికి ఉండేటువంటి పద్ధతిలో చెప్తారు. కింద మొత్తం మ్యాటర్ లో చదివితే 16,500 కోట్ల రూపాయలు ఇచ్చింది, 800 కోట్లు పెండింగ్ ఉంటుంది. బట్ హెడ్ లైన్ మాత్రం ఎలా ఉంటుంది? కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వలేదు. పార్థసారథి గారు, డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ ఎలా ఉంటుంది అనేది చూపించారా? డబుల్ ఇంజిన్ సర్కార్ అని కాదండి, నేనైతే మాత్రం క్లియర్ గా ఎవరు రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యాలనుకుని ఏ రాష్ట్రమైనా సరే సరి అయిన ప్రతిపాదనలు పంపిస్తే 100% ఇస్తాది. దీంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే తెలివైనటువంటి సమర్థవంతంగా నిధులు రాబట్టుకోవడానికి కావాల్సిందే ప్రతిపాదనలు పంపించేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. అది చేంజ్, మనం దాన్ని గుర్తించాలి. జగన్ గారికి ఎంతసేపు అయినా కూడా సొంత విషయాలు తప్ప ప్రజలకి ప్రభుత్వ ఆస్తుల్ని లేకపోతే ఇంకోటిని మొత్తం వచ్చే సంక్షేమ పథకాలని వేరేటువంటి విషయాలకంతా కూడా డబ్బులు డైవర్ట్ చేసి ప్రజలను ఓట్లు కొనుక్కునేటువంటి వ్యక్తిగా ఆయన నిలబడ్డాడు తప్ప అభివృద్ధి గురించి ఆయన ఆలోచన చెయ్యలేదు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు, తర్వాత జనసేన పవన్ కళ్యాణ్ గారు, ఇక భారతీయ జనతా పార్టీ కూటమి నిజంగా డెవలప్మెంట్ అంటే ఏంటి, వాస్తవ డెవలప్మెంట్ అంటే ఏమిటి అనేటువంటి ఆలోచనలో భారతీయ జనతా పార్టీ కూటమి ముందుకు పోతోంది. కాబట్టి ఖచ్చితంగా మంచి జరుగుతుంది. కృష్ణాంజలి గారు, నేను ఇంతకుముందు అన్నట్లు ఇదేనా డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే? చూసారా, డబుల్ ఇంజిన్ సర్కార్ కాబట్టి ఈ రకంగా రాష్ట్రం దూసుకుపోతుంది అని చెప్తే ఏం చెప్తారు? మొదటి బడ్జెట్లోనే రాష్ట్రానికి ఈ రకంగా కేటాయింపులు జరిగాయంటే ఇక 5 ఏళ్ళలో ఏ రకంగా ఉంటుందో చూడండి. గతంలో జగన్మోహన్ రెడ్డి చేయలేకపోయారు అనేది ఈరోజు అందరూ అంటున్నారు. నమస్తే అండి రాజేష్ గారు. నమస్తే. పార్థసారథి గారికి, శ్రీనివాస్ చౌదరి గారికి, 60 వీక్షకులు కూడా నమస్కారం. పార్థసారథి గారు మొట్టమొదట ఆయన మొదలు పెట్టడమే అసలు మేము అందరికి సహకరిస్తుంటే ఎవరండి మమ్మల్ని అడిగేది, ఇట్లా మా అమ్మాయిని ఎందుకు విమర్శలు చేస్తున్నారని మాట్లాడుతున్నారు. నేను వాస్తవంగా ఈ అంశంలో కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి విషయంలో కొన్ని పాజిటివ్ అంశాలు చెప్పిన తర్వాత నెగిటివ్ విషయాలు కూడా మాట్లాడదామని అనుకున్నారు. నేనేమంటానంటే పార్థసారథి గారు అన్నారు కాబట్టి నేను ఆయన్నే విమర్శించను, కానీ ఒక్క పాయింట్ చెప్తా. మేము ఆ రాష్ట్రానికి ఇచ్చాం, ఈ రాష్ట్రానికి ఇచ్చాం, అన్ని రాష్ట్రాలకి మీరు ఇవ్వాల్సిందే. అది ఆయా రాష్ట్రాల ప్రజల నుంచి వచ్చినటువంటి పన్నులకు సంబంధించిన వాళ్ళు వాటా వాళ్ళకి ఇస్తున్నారు తప్ప దయాదక్షిణాలు కాదు. ఏ కేంద్ర ప్రభుత్వం చేసే పని ఇదే. సార్ వినండి సార్, కొద్దిసేపు మీరు మాట్లాడారు. మీరు అనలే, నేను చెప్తున్నాను దయాదక్షిణాలు కాదు అని చెప్తున్నాను. కానీ మిగతా రాష్ట్రాలకి ఆంధ్రప్రదేశ్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏమిటి అని అంటే, ఇది పార్లమెంట్ లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ని విభజించినప్పుడు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అనేటువంటిది పార్లమెంట్ చేసింది. ఈ రాష్ట్రాన్ని చట్టబద్ధంగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ద్వారా విభజించిన తర్వాత ఆ చట్టాన్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద. అయితే మేము ఆ రాష్ట్రానికి ఇచ్చాం, ఈ రాష్ట్రానికి ఇచ్చాం ఏనంటే, ఆంధ్రప్రదేశ్కి ఇచ్చేటువంటి అంశాలు మిగతా వాటికన్నా భిన్నంగా విభజన చట్టంలో హక్కుగా రావాల్సినటువంటి వాటిని ఇవ్వాలి. వాటిని ఇవ్వలేదు అనేటువంటిదే 10 ఏళ్ల నుంచి జరుగుతున్నటువంటి నష్టం. 10 ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారి కేంద్ర బడ్జెట్లో యూనియన్ మినిస్టరు, ఆర్థిక శాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్ అనేటువంటి మాటని ప్రస్తావన చేసి ఆంధ్రప్రదేశ్కి మేము ఇవి కేటాయిస్తున్నాం అనేటువంటి ఒక మాట చెప్పి ఈ రోజున కొన్ని ఇచ్చారు.
కొన్ని తాయిలాలు ప్రకటించారు. మంచిది, సంతోషం. మేము దీన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా సంతోషంగా వీటిని ఆహ్వానిస్తున్నారు. ఎందుకు అనంటే 10 ఏళ్ల పాటు ఈ కళతో ఎదురు చూశారు. కేంద్ర ప్రభుత్వం మనకి ఇవ్వాల్సిన కనీసం కొన్నన్నా ఇస్తుందని, ఏమీ ఇవ్వలేదు. కక్షపూరితమైనటువంటి వివక్షను ప్రదర్శించింది కేంద్ర ప్రభుత్వం. ఇది వాస్తవం. ఇప్పుడు కనీసం వచ్చినోడికి ఏదో అంటారు కదా, ఆ సామెతలు చెప్తే మరి వాళ్ళు బాధపడతారు. కానీ ఎంతో కొంత ముందు ప్రారంభమైంది. ఇది డబుల్ ఇంజిన్ సర్కార్ అంటున్నారు. చేతనైన ముఖ్యమంత్రి వస్తే అన్ని ప్రపోజల్స్ వస్తే మేము ఇస్తాను. ఇదే ముఖ్యమంత్రి కదా 2014లో 2019 వరకు కూడా ఉంది. అప్పుడు మీ ఇద్దరి మధ్య ఎందుకు గొడవ అయింది, ఎందుకు ఇవ్వట్లేదని అన్నారని అందరికి తెలిసిందే కదా. ఆయనకు అప్పుడు చేతావు, ఇప్పుడు కూడా చేతావు. కానీ అప్పుడు నరేంద్ర మోడీ, ఇప్పుడు నరేంద్ర మోడీ, అప్పుడు బీజేపీ, ఇప్పుడు బీజేపీ, ఇది డిఫరెన్స్. మూడవసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి సీట్లో కూర్చోవటానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చినటువంటి 21 ఎంపీ సీట్, ఇది కీలకం. అందుకని ఈ రోజున లేడీ కాళ్ళు లేక కాదు కాలం వచ్చి చిక్కిందన్నట్టుగా బీజేపీ కేంద్రంలో ఉండేటువంటి ఎన్డీఏ ప్రభుత్వము అనివార్యంగా ఆంధ్రప్రదేశ్కి కనీసంగా కొన్ని అయినటువంటి ప్రకటించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఇచ్చారు. కానీ అవి కూడా ఇచ్చే ఉద్దేశం వాళ్ళకు లేదు. కృష్ణాంజనేయులు గారు, ఇప్పుడు ఒక చర్చ జరుగుతుంది. 15,000 కోట్లు కాదు, రాజధానికి చాలా ఎక్కువ అడిగారు చంద్రబాబు నాయుడు, కేవలం 15,000 కోట్లతో సరిపెట్టారు అనేది ఒక చర్చ జరుగుతుంది. వాస్తవేనా? అది కూడా ఉందా? ఇప్పుడు 15,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రకటించారు. ఏంటవి? నిధులు కాదు, కేంద్ర ప్రభుత్వం ఇవ్వటం లేదు. ప్రపంచ బ్యాంకు ద్వారాగా మీకు 15,000 కోట్లు అప్పు చేసుకోవడానికి ఇచ్చాము. 30 ఏళ్ళ తర్వాత అటు తీర్చుకోవచ్చు, అప్పటి వరకు ఇబ్బంది లేదు, మేము షూరిటీ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. మంచిది. ఎందుకంటే ఒక రాజధాని కావాలి రాష్ట్రానికి అనేటువంటి అంశం మేము గుర్తించాం. ఖచ్చితంగా రాజధాని ఉండాలి అనేటువంటి అంశాన్ని ఆర్థిక శాఖ మంత్రి చెప్పారు. మరి అది మనం ఆహ్వానించాల్సినటువంటి అంశం ఖచ్చితంగా. కానీ విభజన చట్టంలో ఏముంది? చాలా స్పష్టంగా రాష్ట్ర రాజధానికి పరిపాలనా భవనాలకు అవసరమైనటువంటి మొత్తం నిధుల్ని కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి అని ఉంది. అంటే దానికి ప్రకారంగా ఈయన సమర్థవంతమైనటువంటి చంద్రబాబు నాయుడు గారే. సరే కృష్ణాంజనేయులు గారు, నేను ఏమడుగుతున్నా అంటే, సరే ఓకే, ఈ రోజు అదంతా జరిగింది. ఎందుకు గతంలో జగన్మోహన్ రెడ్డి తీసుకురాలేకపోయారు? ఈ స్థాయిలో కూడా నిధులు ఎందుకు తీసుకురాలి? అప్పుడు ఆయన కూడా కేంద్రంతో బాగానే ఉన్నారు కదా, ఎందుకు తీసుకురాలేకపోయారంటే ఏం చెప్తారు? ఒకటండి, 10 ఏళ్లలో 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు ఉన్నారు, 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఇద్దరు తీసుకురాలేకపోయారు. ఇద్దరు వల్ల కాలేదు. కారణం ఏందో చెప్పరా? వాళ్ళ సమస్య ఇందాక చెప్పాను కదా, బీజేపీకి పూర్తి మెజారిటీ ఉంటే మిత్రులు ఎవరు అనేటువంటి అంశం, ఎవరికి ఏ సహాయం చేయాలనేటువంటి అంశం, అది చట్టబద్ధంగా చేయాల్సినటువంటి వాటికి కూడా చెయ్యనటువంటి వైఖరి వాళ్ళది. ఇది నిజం. అందుకు 10 ఏళ్ళు రాలేదు నిధులు. జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు ఇచ్చాడు. అంతకుముందు ఏమన్నా తేలేదు. నేననేది వాళ్ళని విమర్శ. ఇప్పుడు ఎందుకు ఇస్తున్నారు? కనీసం ఈ విధమైనటువంటిది పోలవరానికి మేము అండగా ఉన్నామని ప్రకటించారు, అమరావతికి అప్పిస్తామని చెప్పారు. ఓకే, నేను మంచిదే, కాదనటం లేదు. మీరు పోలవరానికి ఏం చేయాలి? పోలవరం ఎలా పూర్తయింది? ఎస్, మేము కట్టుబడి ఉన్నాం, ఇస్తాము అని అంటే పోలవరానికి పునరావాస ప్యాకేజీ 32,000 కోట్ల రూపాయల నిధులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. అది 100కు 100% జాతీయ ప్రాజెక్ట్ అన్న తర్వాత మీరు పునరావాస ప్యాకేజీ లేకుండా మీకు ప్రాజెక్ట్ ఎలా పూర్తయిద్ది? మేము కట్టుబడి ఉన్నాం, మేము పూర్తి చేస్తాం, ఎట్లా పూర్తయిద్ది? మీరు దానికి సంబంధించినటువంటి విధానపరమైనటువంటి ప్రకటన ఏది? ఇది కనీసం మా పోలవరానికి కట్టుబడి ఉన్నాం అనేటువంటి మాట. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ అంశాన్ని ఖచ్చితంగా పాజిటివ్ గా తీసుకోవాల్సిందే, చంద్రబాబు నాయుడిని అభినందించాల్సిందే. అంటే కృష్ణాంజనేయులు గారు, సరే ఇప్పుడు మీరు అన్నట్లు ఎందుకు మాట అంటున్నారంటే ఒక మాట ఎందుకు మనం పాజిటివ్ గా దీన్ని తీసుకోవాలంటే తీసుకోవాలి, తీసుకుంటున్నామండి, అందరు తీసుకోవాలని చెప్తే కదా. ఎందుకు తీసుకుంటున్నారు అని అంటే ఈ కనీసము అసలైనటువంటి మిత్రపక్షాలను గుర్తించేటువంటి 3.0 నరేంద్ర మోడీ ఎన్డీఏ ప్రభుత్వం మొదలై ఇప్పుడే నెల అయింది మొదటి బడ్జెట్. కాబట్టి ఇంకా బడ్జెట్లు ఉన్నాయి, ఇంకా సహకరిస్తారు. ఇది మొదలైంది సహకారము, కాబట్టి ఇంకా సహకారం అందుతుంది అనేటువంటి ఆశతో ఈ రోజున వీటిని స్వాగతిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టుగా ఈ బడ్జెట్లు ఏమి లేదు, అప్పులే ఇచ్చారు అని అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. గతంతో పోల్చినప్పుడు
ఎంతో కొంత ఒక మంచి ప్రయత్నం అనేది ప్రారంభమైంది. దీన్ని ఆహ్వానించాల్సినటువంటి అంశం నేను అదే అంటున్నాను. మీరు ఏమన్నారు, ఈ రోజు అప్పుడు ప్రధాని మోడీ ఉన్నారు, ఇప్పుడు ఏంటి అనే డిఫరెన్స్ మీరు చెప్పారు. సో ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో స్టార్టింగ్ ఈ రకంగా రాబోయే రోజుల్లో మరింత నిధులు కేటాయించి ఈరోజు రాష్ట్రం ఏదైతే చంద్రబాబు నాయుడు అయితేనే ఆంధ్రప్రదేశ్కు ఒక పెద్ద దిక్కు, ఆయన అయితేనే అభివృద్ధి జరుగుతుంది అనేది పదే ఏదైతే చెప్పారు అందరూ, సో ఆ దశగా అడుగులు వేస్తుందా అనేది రాబోయే రోజుల్లో కూడా వేస్తుందండి. దాంట్లో మరి అది ఇప్పుడు ఆశాజనకంగా మనకు కనపడిందిగా. ఎప్పుడైనా బడ్జెట్ లో ఇప్పటి వరకు నిర్మలా సీతారామన్ పెట్టినటువంటి బడ్జెట్లు కానీ లేకపోతే ఎన్డీఏ బడ్జెట్లు కానీ ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన ఉందా? ఎక్కడా లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బీహార్ గురించి చెప్పారు పదే. ఎందుకు అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు, అక్కడ నితీష్ కుమార్, వీళ్లే ఊతకర్రలు ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వానికి. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి సీట్లో కూర్చోవటానికి ఊతకర్రలు వీళ్లే ఆ కుర్చీకి. మరి ఏం చేస్తారు? అనివార్యంగా ఈ రోజున ప్రకటించారు. మంచి పరిణామం. ఇంకొక రానున్నటువంటి కాలంలో ఇంకా కావలసినటువంటి వాటిని, హక్కుగా రావాల్సినటువంటి వాటిని ఈ విధంగానే చంద్రబాబు నాయుడు తీసుకొస్తారు. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఉండి తీసుకొస్తారు అని ఆశిద్దాం. ఈ రోజున తెలంగాణ వాళ్ళు గబ్బులు పెడుతున్నారు కదా, అసలు మా రాష్ట్రం గురించి ప్రస్తావన లేదు. అసలు మా రాష్ట్రానికి మేము ఎన్నిసార్లు కలిసామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదే విధంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ రోజున గబ్బులు పెడుతున్నారు. ఎందుకు? ఆ రాష్ట్రంతో ఏం అవసరం లేదు ఇప్పుడు ఈ రోజున వాళ్ళకి. అక్కడ ఉండేటువంటి వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఇక్కడ ఉండేటువంటి ప్రభుత్వం ఎన్డీఏ డబుల్ సీజన్స్ అక్కడ ఇవ్వలేదు వాళ్ళు. వీళ్ళు లేకపోతే, ఈ 21 సీట్లు లేకపోతే నరేంద్ర మోడీ ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ విషయం వాళ్ళకి తెలుసు, అందుకని ఇచ్చారు. అందుకని ఆంధ్రప్రదేశ్ ఇది మంచిదే, ఇట్లా అయినా ఇస్తున్నారు, ఇంకా ఇస్తారు అని ఆశతో ఉన్నారు ఆంధ్రప్రదేశ్. రిఫ్లెక్షన్ కనపడుతుంది అయితే ఖచ్చితంగా. ఇది ఎలా ఉంటుందంటే, మేధావులు అనేటువంటి వాళ్ళు వాస్తవాన్ని, సరి అయినటువంటి విషయాల్ని ప్రజలకు తెలియజేయాలి. అలా కాకుండా ఉంటే వాళ్ళు మేధావులు అనేటువంటి దానికి ఏమాత్రం కూడా అర్హత లేదు అని చెప్పేసి నేను మొట్టమొదటిగా భావిస్తాను. ఎందుకంటే మరి కేరళకి ఇచ్చినారు కదా రోడ్స్, పశ్చిమ బెంగాల్కి ఇచ్చినారు కదా రోడ్స్, పశ్చిమ బెంగాల్లో ఇండస్ట్రియల్ కారిడార్ కూడా ఇచ్చారు కదా, కేరళకు కూడా ఇచ్చారు కదా, తెలంగాణకి సంబంధించి ఏమీ ఇవ్వలేదంటున్నారు. ఐఎమ్ ఛాలెంజింగ్ గతంలో కానీ ఇప్పుడు కానీ తెలంగాణ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిండేటువంటి యొక్క నిధులంటే మీరు చెప్పినట్లుగా ఎవడబ్బా సొత్తు కాదు అనేటువంటిది భారతీయ జనతా పార్టీ చెప్తోంది. కాబట్టి ఇక్కడ నరేంద్ర మోడీ గారి పేరు కానీ, మా అమిత్ షా గారి పేరు కానీ మేము పెట్టుకోలేదు. ఇది ప్రధానమంత్రి అనేటువంటి పేరుతోనే అన్ని పెట్టుకుంటున్నాం. కృష్ణాంజనేయులు గారు ఇది గుర్తించాలి. రెండవది, ఎందుకని ఇస్తారు అంటే, గతంలో కాంగ్రెస్ ఎందుకు ఇవ్వలే? 32% ముందు స్టార్టింగ్ లో రాజ్యాంగంలో వచ్చిండేటప్పుడు 27% ఇచ్చేవాళ్ళు. 56 సంవత్సరాల పాటు కేవలం అట్లా ముత్తికి మూలి 32% పెంచారు. ఎవరైనా డిమాండ్ చేసినట్లు చూపించండి ఒక్కసారిగా. గతంలో ఇవ్వలే పార్థసారథి గారు. ఇప్పుడు కృష్ణాంజనేయులు గారు ఏమంటారంటే, 2014లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆ తర్వాత జగన్ ఇప్పుడు ఇచ్చారు అంటే దాని అర్థం ఏంటి అంటే, ఇక్కడ ఏ ఆంధ్రప్రదేశ్ ప్రజలతో ఈ రోజు ఆయన ప్రధాని అయ్యారు అనేది కదా, అందుకే ఇస్తున్నారు. ఇక్కడ రిఫ్లెక్ట్ కాదు, నేను పూర్తిగా ఖండిస్తున్నాను. ఇప్పుడు పోలవరంకి సంబంధించి తెలుగుదేశం యొక్క చంద్రబాబు నాయుడు గారి హయాంలో దాదాపుగా 78% పూర్తి చేశారు. 78% పూర్తి చేసిన ఒక్క పైసా ఫండ్ ఏమన్నా ఇవి లేదా భారతీయ జనతా పార్టీ? ఎప్పుడు కూడా పునరావాస నిర్వాసితము ఇది అనేటువంటిది ఒక్కసారిగా తీసుకుని వచ్చేసేసి ఎక్కడ ఇవ్వరండి. ఈ రోజు కూడా సోమశిల పునరావాస ప్రాజెక్టు ఎప్పుడో 50 సంవత్సరాల కిందట ఉండేటువంటిది కూడా జరుగుతూ ఉంది. బడ్జెట్ లో ఉన్నటువంటి అనుకూలతను బట్టి జరుగుతుంది. రెండవది, పునరావాసానికి సంబంధించి గత ప్రభుత్వంలో కూడా పార్లమెంట్ లో ఆంధ్రప్రదేశ్ అడిగినప్పుడు ఒకసారి 55,000 కోట్లు అన్నారు. మొట్టమొదటి దాన్ని ఫస్ట్ 14,000 కోట్లు అన్నారు, దాని తర్వాత 22,000 కోట్లు అన్నారు, దాని తర్వాత 32,000 కోట్లు అన్నారు, తర్వాత 55,000 కోట్లు అన్నారు. ఇదంతా అధికారుల యొక్క జిమ్మిక్కుంది. దీన్ని పూర్తిగా పరిశీలించాలనేటువంటి విషయమే చెప్పింది. రెండవది, ఆంధ్రప్రదేశ్ కి ఏమి ఇవ్వలేదని అసలు ఎట్లా మాట్లాడతారండి? కేంద్రం విభజన చట్టం ప్రకారం, అందుకే నేను ఒకసారి చెప్పిన కృష్ణాంజనేయులు గారు, విభజన చట్టం ప్రకారం ఒకసారి మనం వ్యక్తిగతంగా డిబేట్ చేద్దాం. విభజన చట్టంలో ఏమున్నాయి, ఏమనేటువంటి విషయాన్ని నేను ఓపెన్ గా తీసుకుని వస్తాను. నాకు ఒక వారం టైం ఇవ్వండి. ఒకసారి కృష్ణాంజనేయులు గారితోనే డైరెక్ట్ గా నేను తప్పకుండా 60 వేదికనే కూర్చుందండి, పర్వాలేదు. దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే విభజన చట్టంలో ప్లీజ్ అండి, విభజన చట్టంలో 10 కేంద్ర సంవత్సరాలని 10 సంవత్సరాల్లో మీరు పరిశీలించండి, ఇదే పదమే ఉంది.
ఇదే పదమే ఉంది. Okay. కానీ 27 కేంద్ర సంస్థలు ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. ఒకవేళ బిల్డింగ్లు ఇంకా పూర్తి కాకపోయినా, రాష్ట్ర ప్రభుత్వం ఇంకా పూర్తిగా దానికి ప్లేస్ కేటాయించకపోయినా కూడా ప్రారంభించేశారు. మళ్ళీ వద్దాం ప్లీజ్, మళ్ళీ వస్తాను. శ్రీనివాస్ చౌదరి గారు ఏంటి కృష్ణాంజలి గారు కామెంట్ ఆ రకంగా చేశారు ఈ రోజు రాష్ట్ర ప్లీజ్ ఒక్క నిమిషం అండి. ఇది ఏం కాదండి పెద్ద ఇప్పుడు ఇదేమంతా టెన్షన్ గా ఉండాల్సినటువంటి అవసరం ఉండేటువంటిది కాదు. హ్యాపీగానే మాట్లాడచ్చు. వాస్తవాలు చెప్పాలనేటువంటిదే నేను చెప్తున్నా. ఈ రోజు కూడా పునరావాస శ్రీనివాస్ చౌదరి గారు మీరు ప్రతిపాదనలు పంపిస్తే వాస్తవంగా అయితే పునరావాస పేరుతో వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు, చాలా ప్రభుత్వాలు అన్ని కూడా వ్యక్తిగత ఉండేటువంటి అక్కడ ఉండే అధికారులు కానీ వీళ్ళ యొక్క కానీ వాళ్ళ యొక్క దీని ప్రకారం విపరీతంగా పెంచేస్తారు. పునరావాసానికి సంబంధించి వచ్చినప్పుడు ఆటోమేటిక్ అక్కడ భూముల రేట్లు పెరిగిపోతాయి, ఉండేటువంటి మార్కెట్ విలువలు పెరిగిపోతాయి. ఇది కాదు కదా దేశం గురించి ఆలోచించేలా. ఇంతకుముందు అన్నారు ఇది ప్రజల పన్నుల్లో నుంచి వచ్చిండే డబ్బులు. ఎస్, ప్రజల పన్నుల్లో నుంచి వచ్చిండే డబ్బుల్ని కరెక్ట్ గా ప్రజల కోసం ఉపయోగించాలి తప్ప కేవలం కొంతమంది వ్యక్తుల కోసమే ఉపయోగించకూడదు అనేటువంటిది భారతీయ జనతా పార్టీ. రెండోది, భారతీయ జనతా పార్టీ నుంచి సహకారం లేదు ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది 100% తప్పు. దేశం మొత్తానికి 2 కోట్ల ఇండ్లు ఇస్తే ఒక ఆంధ్రప్రదేశ్ కి 35 లక్షల ఇండ్లు ఇచ్చారు. దేశం మొత్తానికి సబ్జెక్ట్ మళ్ళీ మాట్లాడదాం, సమయం సరిపోదండి ప్లీజ్. ఓకే శ్రీనివాస్ చౌదరి గారు. రాజేష్ గారు మీ క్వశ్చన్ అర్థం కాలేదు. శ్రీనివాస్ చౌదరి గారు నేనేమంటానంటే ఇప్పుడు ఇంతకుముందు కృష్ణాంజనేయులు గారు అన్నట్లు ఈ రోజు ప్రధానిగా 3వసారి అక్కడ ఉన్నారంటే దానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏదైతే ఇచ్చారో ఆ రిజల్ట్. సో ఆ నేపథ్యంలో ఈరోజు కేంద్రం నుంచి రాష్ట్రానికి ఆ రకంగా నిధులు వచ్చాయి అంటున్నారు. రాబోయే రోజుల్లో ఇంతకుముందు మళ్ళీ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ స్థాయిలోనే ఉంటుందా? ఈ స్థాయిలో రాబోయే రోజులు ఉంటుందా? ఈ 5 ఏళ్లలో రాష్ట్రం ఏ రకంగా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది? చాలా మంచి ప్రశ్న వేశారు రాజేష్ గారు. వికసిత ఆంధ్రప్రదేశ్, వికసిత భారత్ కి కట్టుబడి ఉంది ఎన్డీఏ కూటమి. అందులో మాకు అనుమానం. దీంట్లో ప్రస్తావించిన అంశాలు ఏంటంటే వెనకబడిన జిల్లాలు 8 జిల్లాలు, 3 జిల్లాలకి ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తున్నారు. రాష్ట్ర పన్నుల్లో వాటా 50,474 రూపాయలు పెంచారు. 50,474 కోట్ల రూపాయలు పర్ యానం. దీంతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ కి 650 కోట్లు. మనం అడిగినట్టు కాకపోయినా ఎంతో మేరకు అసలు ఇంకో 30 రోజుల్లో మేము ఇంకా ప్రపోజల్స్ కూడా ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వానికి పూర్తి స్థాయి. అయినా సరే ఆంధ్రప్రదేశ్ కేటాయించడం మేము స్వాగతిస్తున్నాం. ఇంకా మంచి ప్యాకేజీలు వస్తాయని చెప్పి వెయిట్ చేస్తున్నాం. మా నాయకులు, మా కార్యకర్తలు, మా పార్టీ ఎన్డీఏ కూటమి నాయకులతో కూడా కలిసి కృషి చేస్తున్నారు. మంచి ఫలితాలు తీసుకొస్తారు. ఆ భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ కృషి చేస్తారు. అయితే ఎక్కడా కూడా మేము ఆంధ్రప్రదేశ్ వల్ల కేంద్రం నిలబడుందనో ఇంకోటి నిలబడుందని అడగక్కర్లా. అది ప్రజల తీర్పు. ప్రజల తీర్పు ఆ విధంగా వచ్చింది. అది అవసరం మేరకు రాష్ట్ర అభివృద్ధి ఉపయోగించుకోవాలి. అది రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా రెండు చోట్ల 2 ఎన్డీఏ గవర్నమెంట్లే ఉండేది. కాబట్టి మేము ఒకరికొకరు సహకరించుకొని రాష్ట్ర అభివృద్ధికి ఇతోధికంగా ఫండింగ్ తీసుకొని వచ్చి అభివృద్ధి చేస్తాము. ఇండస్ట్రీ పాలసీ మీరు గుర్తించారు లేదో, ఎస్పెషల్లీ పార్లమెంట్ లో ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రానికి పరిశ్రమలు రావడానికి ప్రయత్నం చేస్తూ పాటు ఇతోధికంగా సబ్సిడీలు ఇస్తామని కూడా ఒక రకంగా చెప్పారు. వాళ్ళు సహకారం ఇస్తామని చెప్పి. సో మరి ఇండస్ట్రీలు వచ్చినప్పుడు మాకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, సంపద పెరుగుతుంది, రాష్ట్ర అభివృద్ధి చెందుతుంది. సో ఐటీ కంపెనీలు వస్తాయి. దీంతో పాటు చిన్న పరిశ్రమ ఎంఎస్ఎంఈలకి తోడ్పాటిస్తున్నారు వితౌట్ గ్యారంటీతో. ఇవన్నీ కూడా ఏంటంటే ఉపాధి, ఉద్యోగ అవకాశం. శ్రీనివాస్ చౌదరి గారు ఓకే పర్వాలేదు, అది మనం చర్చించాం, నిన్నటి నుంచి చర్చిస్తున్నాం. నెక్స్ట్ మనము జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు. ఆయనతో పాటు నేను ఇంతకుముందు అన్నట్లు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇదంతా కూడా అంటే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అరాచక పాలనకు సంబంధించి దేశ ప్రజలంతా కూడా చూడాలి అనే విధంగా ఈరోజు ఆయన ఢిల్లీ ఎంచుకున్నారు. దీనికి ఏం చెప్తారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం చూస్తే చాలా బాధ కలిగిస్తాం. 40 రోజులు కూడా పుట్టి ఎన్డీఏ కూటమి పురిట్లోనే చదివేస్తామని, ఆత్మహత్య చేసేస్తామని, అత్యాచారం చేస్తామని మాట్లాడుతున్న మాటలు చూస్తే బాధ కలుగుతాయి. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు సార్లు 36 మంది చనిపోయినారని చెప్తున్నారు. పేర్లేండి అయ్యా. 500 పైచులకు ఆస్తులు తగలబెట్టారంట కదా, ఒకటి వివరాలు ఇవ్వండి అయ్యా. రాష్ట్ర ప్రభుత్వ అధికారాలు పెద్ద ఎత్తున ఉపయోగించి మా ఆస్తులు మా వీళ్ళు తగలబెట్టారని చెప్పారు కదా, ఆ వివరాలు ఇవ్వండి అయ్యా. ఇవన్నీ అడుగుతుంటే ఇవ్వకుండా ఢిల్లీ వెళ్తారంట. ఎందుకు వెళ్తారా ఢిల్లీకి నాకు అర్థం కాలేదు. ఢిల్లీలో ఏం చేస్తున్నారు? మీకు హిందీ వచ్చా? మాట్లాడతారు అక్కడ? ఏ సమస్య మీద మాట్లాడతారు? ఓకే, మీరు ప్రత్యేక హోదా తేవాలని వివేకానంద రెడ్డి చనిపోయినప్పుడు ఢిల్లీకి ఎందుకు వెళ్ళలేదు? సుధాకర్ డాక్టర్ చంపేసినప్పుడు ఢిల్లీకి వెళ్ళలేదు.
మీ నాయకుడు ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం చంపేసినప్పుడు ఎందుకు వెళ్ళలేదు? సో ఇప్పుడు ఎందుకు అరాచక పరిపాలన వచ్చి డ్రామాలు వేస్తున్నారు? దీనికి కారణం ఏంటంటే నేషనల్ మీడియాలో పడి కాంగ్రెస్ పార్టీలో చాలా ఆలోచన జగన్మోహన్ రెడ్డికి బలంగా ఉంది. తన పట్టు కోల్పోయాను, ఇంకా నా పరిస్థితి బాగాలేదు ఆంధ్ర రాష్ట్రంలో, నాకు ఇంకొక ఊతకరక లేకపోతే నిలబడలేను, 11 సీట్లకు పరిమితం చేసి చివరికి సగనబ్బే పరిస్థితి ఏర్పడతా ఉంది. తొందరలో కేసులు కూడా నా మీద పడుతున్నాయి. అప్పుడు ఏం చేయాలి? ఆంధ్ర రాష్ట్రానికి అవమానం చెబుతూ అంటే ఇక్కడ అల్లర్లు చేస్తే పెట్టుబడులు రావు, పరిశ్రమలు రావు, అది ఎట్టైనా సరే చెడగొట్టాలి. రెండో పాయింట్ ఏంటంటే నేషనల్ మీడియాలో నేను గుర్తింపు తెచ్చుకుంటే రేపు కాంగ్రెస్ పార్టీ నన్ను చేర్చుకుంటుందని ఆలోచన విధానం కనబడతా ఉంది. అయినా వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు పూర్తి స్థాయిలో ఆధార కావట్లేదు. ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యే డుమ్మా కొట్టేశారు. ఆ 11 మంది ఎమ్మెల్యేలు కూడా వెళ్ళే పరిస్థితి లేదు. సో జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పేది ఏంటంటే నా అభిప్రాయం టీడీపీ బీజేపీ వైపు చూస్తున్నారు, వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు అనేది ఒక టాక్ నడుస్తుంది, వాస్తవమేనది? ఉండొచ్చు సార్. జనసేన వాళ్ళు అడిగినారు, ఇంకా వేరే పార్టీ కూడా అడుగున్నారు. మాకున్న టీడీపీ నాయకులు మేము చెప్పేది మేమైతే డోర్ క్లోజ్ చేసే మాకు అవసరం లేదు, వాళ్ళ చలన రూపాయలు మాకు వద్దనే విధంగా మాట్లాడుతాం. అయితే వాళ్ళ ఆలోచన ఏంటంటే ఢిల్లీలో అల్లర్లు చేస్తే ఆంధ్ర రాష్ట్ర పరువు పోవడం కాకుండా నష్టం కలిగించే అవకాశం ఉంది. ఇది కుట్రపూరిత చర్య ఆంధ్ర రాష్ట్రం వ్యతిరేకంగా నేను చెప్తాను. అయితే ఆయన ఆలోచన ఎలా ఉందంటే నేను సలహా ఇచ్చేది ఒకటే, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి, ఆమరణ నిరాహార దీక్ష, మీరు బలైతే పొట్టి శ్రీరాములు విగ్రహం పెడతారు, రాష్ట్రానికి ప్రయోజనం ఉంటుంది, మీ వల్ల ఏ ఉరిగింది లేదు ఆంధ్ర రాష్ట్రానికి, అమరులు అవుతారు, అది గుర్తుపెట్టుకోండి. అంతేగాని మీరేదో ఆంధ్ర రాష్ట్రం ఏదో వచ్చేస్తాను, ఇది అన్యాయం జరిగిపోతుందని మీ ఇక్కడ ఇప్పుడు ఎవరు చెప్పాలి సార్? నాకు అర్థం కాలేదు. శాసనసభ అంటే రాడు, రావన్న వచ్చేవాడు పోయిన పరిస్థితి వెళ్ళిపోతాడు. అంటే శ్రీనివాస్ చౌదరి గారు నేను ఒకటి అడుగుతాను, ఈ మధ్యలో జరుగుతున్న చూసాం కదా, దాడులు కావచ్చు, హత్యలు, వినుకొండ, ఇవన్నీ కనబడుతున్నాయి కదా, ఇవన్నీ విజువల్స్ ఉన్నాయి కదా. వివరాలకు వెళ్తాను సార్, నేను వివరాలకు వెళ్తాను. అనంతపూర్లో జరిగిన హత్య, వాళ్ళ పార్టీ నాయకులు వాళ్ళు కొట్టుకొని తెచ్చిపోయారు. ఒక బాలిక ఉంది, ఆ బాలిక అత్యాచారం జరిగి మిస్ అయిపోయి ఎట్టిపోయిందో కూడా తెలియదు, మిస్ అయిపోయింది. అంటే మిస్ మీన్స్ అంటే హత్య చేసి ఎక్కడ చేశారు ఇప్పటివరకు ఇంకా విజువల్స్ లేవు. అప్పుడు ఇప్పటివరకు పోలీసులు దాన్ని పురోగతి ఏమీ లేదు. మంచి మాట దాని కూడా చెప్తా. ఆ అమ్మాయి చిన్న అమ్మాయిని మానభంగం చేసి తాడు నడుము కట్టి గోదావరిలో పడేశారు. ఆ శవం ఎక్కడ పోయినా దొరకట్లే. అందుకు సంబంధించిన 5 మందిని అరెస్ట్ చేశారు. అందులో ఒక అతను చనిపోయాడు. నేను క్లియర్ చెప్తున్నా, 5 ఏళ్ళుగా 30,000 మంది బాలికలు వేరే చోటికి అంటే మీరే అన్నారు కదా, గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇది అరాచక పాలన అనేసి పదే అన్నారు కదా. సో కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే ఇలాంటివి మళ్ళీ మనం చూడంలే అనుకున్నాము. కానీ 40 రోజుల్లో చెప్పనియండి సార్, నేను అక్కడికి వస్తున్నాను. నాకు తెలిసి మా హోమ్ మినిస్టర్ గారు చెప్పిన మాట ఏంటంటే 6 హత్యలు జరిగాయని ఈ 30-40 రోజుల్లో. దాంట్లో 2 వైసీపీ నాయకులు, 2 టీడీపీ నాయకులు మమ్మల్ని మా పార్టీ నాయకులు చంపేశారు. ఇంకొకరు వ్యక్తిగత కష్టంతో చనిపోయినారు. ఇంకొకటి మిస్సింగ్. ఈ 6 హత్యలు జరిగి మేము చెప్తున్నాం. ఆయన 36 మంది చనిపోయారని చెప్తున్నాడు. ఆ 36 మంది లిస్ట్ ఇవ్వని అడుగుతున్నాం. వ్యవస్థలు నాశనం చేశారు, ధ్వంసం చేశారని చెప్తున్నాడు. ప్రభుత్వ ఆస్తులు, వాళ్ళ వ్యక్తిగత ఆస్తులు, అవన్నీ నాకు వివరం ఇప్పుడు ఆ శాసనసభకు వచ్చి చెప్పని కలుగుతున్నాం. మేము ఎందుకు పారిపోతున్నాను? ఏం భయం నీకు? పులి వందలు పులి కదా, సింహం కదా, సింగల్గా వస్తావు కదా. మీరు ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టులో ప్రతిపక్ష హోదా కన్నా నా సలహా ఏంటంటే ముఖ్యమంత్రి కావాలని ఏమని చెప్పండి కోర్టులో, అని అందులో ముఖ్యమంత్రి చేయమని చెప్పి. ఏం సార్ విచిత్రం? ప్రజలు ఇవ్వాలి కానీ అధికారాన్ని కోర్టుకెళ్ళి సాధించుకుంటే నాకు అర్థం కాలేదు. సో వింత పోకడలతో పోతున్నాడు జగన్మోహన్ గారికి. ఇదే ఆఖరి గడియలు, ఆయన పార్టీకి కూడా ఆఖరి గడియలు ఇదే. తొందరలో ఆయన కేసులు ముందు ఒక్క నిమిషం మాత్రం చెప్పాలి సార్. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం 3 పార్టీలు కట్టుబడి ఉన్నాం. ఆంధ్ర రాష్ట్ర పరువుని నష్టాన్ని తీయడం కోసం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కుట్రలు ఖచ్చితంగా చెప్తాం. ఇప్పటికే బుద్ధి చెప్పారు. ఇంకా విభజన అంశాలు రాకపోయినా కనీసం శాసనసభకు వచ్చి నిర్ణయాత్మకమైన సూచనలు చెప్పని అడుగుతున్నాం. మా స్పీకర్ ఏమన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రండి, మీకు టైం ఇస్తాం, గౌరవిస్తాం, ఆ రెస్పెక్టివ్ అని చెప్తే సమాధానం చెప్పట్లా. ఏం చెప్పాలి చెప్పండి సార్, మీరే చెప్పండి. కృష్ణాంజలి గారు, ఏంటి ఈరోజు ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి ధర్నా చేస్తే అది ఏపీకి ఒక నష్టం, ఏపీకి ఒక చెడ్డ పేరే తప్ప దానివల్ల ఉపయోగం లేదు అనేది శ్రీనివాస్ చౌదరి గారి కామెంట్స్. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా 2 ప్రధానమైనటువంటి ఎజెండాల మీద చేస్తున్నారు. ఆయన ఎందుకు చేస్తున్నారు? ఆయన డిమాండ్స్ అని గురించి కాదు, ఆయన దాన్ని చేయటం వెనక ఉన్నటువంటి 2 ప్రధానమైనటువంటి అంశాలు. ఒకటి తన పార్టీని కాపాడుకోవటం, రెండోది ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉనికిని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయటం, వాళ్ళ కార్యకర్తలకు భరోసా. ఈ 2 అంశాల మీద ఆయన పనిచేస్తున్నాడు. అంతేగాని ఆయన ల్యాండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి ఇష్యూని ఎందుకు తీసుకున్నాడు అనేటువంటి అంశం ఇది ఖచ్చితంగా
ఇప్పుడు ఉండేటువంటి మొత్తం అంశాలనే డైవర్ట్ చేయడం కోసం చేసేటువంటి ప్రయత్నం అది. అయితే అసలు దాడులు జరగట్లేదా, లేకపోతే వీళ్ళు ఈ విధమైనటువంటి హత్యలు ఆయన 31 జరిగినాయి అని చెప్పాడు, లేదా 36 జరిగినాయి అని చెప్పాడు, లేదా 35 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు, ఇవన్నీ ఒక పెద్ద లిస్టు చెప్పారు వాళ్ళు దాడులు. అవన్నీ జరగలేదా, లేకపోతే వీళ్ళు లిస్ట్ అడుగుతున్నారు కదా, లిస్ట్ అడుగుతున్నారు కాబట్టి ఏం జరగలేదా అని అనుకోవాల్సిన అవసరంలా. 45 రోజుల్లో ఫలితాలు వచ్చిన తర్వాత దాడులు అపరిమితంగా జరిగినటువంటి మాట వాస్తవం, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. 5 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది కాబట్టి వీళ్ళు రివెంజ్ తీసుకోవడానికి వెంటనే ప్రారంభించారు. ఏది ప్రభుత్వం ఏర్పడక ముందే ఫలితాలు వచ్చిన మరుసటి రోజు గంట నుంచే మొదలు పెట్టారు. అది ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు. ఎందుకు ఈ అంశం మీద ఆయన గగ్గోలు పెడుతున్నాడు అని అంటే, మిగతా అంశాలను తట్టుకునేటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి లేడు. ఎందుకు అనంటే ఆయనకు ప్రతిపక్ష హోదా లేదు, 11 మందితో మిగిలినటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపున ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో 164 సీట్లు వచ్చిన తర్వాత వీళ్ళు చాలా జెట్ స్పీడ్లో ముందుకు వెళ్తున్నారు. ఏ విధంగా అంటే, ఒకటి సంక్షేమ పథకాలు, ఇంకొక వైపు నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంతో కొంత సహకారం వస్తున్నట్టుగా ఇప్పుడు ఈ రోజున మొత్తం కీర్తించేటువంటి అంశాలు ఇవేగా. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్కి అసలుకి ఏపీ హ్యాపీ అని పెద్ద ప్రచారం ఇవన్నీ ఉన్నాయి. సరే, ఎంతో కొంత హ్యాపీయే, దాంట్లో సందేహం లేదు. మరి ఈ పరిస్థితుల్లో మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలి? హ్యాపీగా ఉంటే అందరు ఎక్కడ? జగన్మోహన్ రెడ్డికి ఇబ్బంది కదా. ఇంతటితో ఆగుతున్నారా ఎన్డీఏ కూటమి వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో? ఆగటంలా. ఏం చేస్తున్నారు? మీరు మొత్తము వైట్ పేపర్లని మొత్తం అన్ని శాఖలకు సంబంధించినటువంటి అన్ని లెక్కలన్నీ తీసేసి ఆ లెక్కలన్నీ కూడా మొత్తం ఆధారాలను పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పెట్టడానికి రెడీ అయిపోతున్నారు. ఖచ్చితంగా పెట్టాల్సిందే కూడా, దాంట్లో ఎక్కువ సందేహాలు ఏమి ఉపేక్షించాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి కానీ ఎవరినైనా సరే. ఎందుకు అని కాదు కృష్ణాంజనేయులు గారు, ఇప్పుడు ఏమంటున్నారంటే, ఇప్పుడు నిజంగా ఆ సమస్యలు ఉంటే వచ్చి అసెంబ్లీలో చర్చించవచ్చు కదా అనేది వీళ్ళ పాయింట్ ఆఫ్. అసెంబ్లీకి వస్తాడండి, ఏం జరిగిద్ది? జగన్మోహన్ రెడ్డి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అసెంబ్లీలో తెలుగుదేశం గురించి ఏం మాట్లాడారు, ఎలా మాట్లాడారు, అచ్చెన్నాయుడిని ఎలా బాడీ షేమింగ్ చేశారు, ఎవరిని ఎలా చేశారు, ఇవన్నీ తెలియదా? ఎవరైనా మర్చిపోయారా? ఇవన్నీ మళ్ళీ రివర్స్ వస్తాయంటారు, రిప్లై ఇస్తారంటారు. మళ్ళీ ఖచ్చితంగా ఉంటాయి, టీజింగ్ చేస్తారు, మామూలుగా ఉండదు. జగన్మోహన్ రెడ్డికి తెలుసు ఆ విషయం. వచ్చి అసెంబ్లీలో కూర్చోమానండి. నిన్న వచ్చి రఘురామ కృష్ణరాజు వచ్చి పలకరించి వెళ్ళాడు కదా, అది ఊరికే ట్రైల్ అనమాట. పక్కనే సీట్ కావాలన్నాడు, పక్కనే సీట్ కావాలని జగన్మోహన్ రెడ్డి పక్కన పయ్యావుల కేశవని అడిగాడు, ఆయన అసెంబ్లీ వ్యవహారాలు కాదు కదా. అందుకని ఇవన్నీ ఉంటాయండి. జగన్మోహన్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి రాడు అని అనుకోవటానికి లేదు. కానీ ప్రస్తుతము నేను మా కార్యకర్తలందరికీ అండగా ఉంటాను, ఈ విధమైనటువంటి దాన్ని నేను ఒప్పుకోను అని ముందు అసలు వాళ్ళ కార్యకర్తలను కాపాడుకునేటువంటి ప్రయత్నం ముందు మొదలు పెట్టాడు. అందుకనే జగన్మోహన్ రెడ్డి ఇంకొక పార్టీకి కూడా బయటకు వదిలాడు. మొన్న ఏది పార్లమెంట్ సమావేశాలకి ముందు రోజు బిఎస్సి సమావేశానికి ముందు ఆల్ పార్టీ మీటింగ్ జరిగితే ప్రత్యేక హోదా ఇవ్వండి ఆంధ్రప్రదేశ్ కానీ పెద్ద పెట్టారు ఇచ్చారు. వాళ్ళు అడిగారు, ఏంటి అంతకుముందు ఎందుకు అడగలేదు, ఇప్పుడు ఎందుకు అడిగారు అని అంటే, అది కూడా ఇప్పుడు ఈ ప్రత్యేక హోదా వీళ్ళు అడగలేరు కదా. తెలుగుదేశం జనసేన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రత్యేక హోదా అడగలేదు కదా. కాబట్టి దాన్ని అడిగితే దాని ద్వారా ఇరకాటంలో పెట్టాలి అనేటువంటి దాని మీద పోనీ ఇరకాటంలో పడిద్దని పోనీ జగన్మోహన్ రెడ్డి అప్పుడు అడగల 5 ఏళ్లలో. ఇప్పుడేమన్నా ప్రత్యేక హోదా కోసం ఇప్పుడు ఆయన అడుగుతున్నారు కదా, శ్రీనివాస్ చౌదరి గారు దీక్షలు చేయండి, ఏదైనా చేయండి అని. కాదు కృష్ణాంజలి, అది కాదు. ఇప్పుడు విషయం ఏంటంటే కృష్ణాంజలి గారు, ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా జారుకుంటారు, అయిపోయింది, వీళ్ళందరూ కూడా బీజేపీలో లేదంటే జనసేనలో జాయిన్ అయ్యే అవకాశం కనబడుతుంది అంటున్నారు, మొత్తం ఖాళీ అవుతుంది అంటారు. నిజమేనా? ఇప్పుడు ఉందా 11 మంది అండి, అంటే జగన్మోహన్ రెడ్డి కాకుండా 10 మంది వాళ్ళు ఉంటే అంట పోతే అంటే నాకు అర్థం కాదు. ఎవరు తీసుకుంటారు వాళ్ళని? తెలుగుదేశానికి అవసరమా? తెలుగుదేశానికి ఆ చెడ్డ పేరు ఉండనే ఉంది. 2014 పార్టీని బలహీనపరచాలంటే ఇలాంటివి చేస్తారు కదా, మీరు బలహీనపరచాలంటే మీరు తెలంగాణలో ఉన్నారు కదా, 2014లో గెలిచిన తర్వాత 2018లో గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీని మొత్తం ఖాళీ చేయాలన్నటువంటి ఆ రోజున టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ 2023 ఎన్నికలు వచ్చేసరికల్లా ఏమైంది? కాంగ్రెస్ పార్టీ మొత్తాన్ని, శాసనసభా పక్షం మొత్తాన్ని కూడా అప్పుడు వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు తీసుకోలేదా? అప్పుడు ఏమైంది? కాంగ్రెస్ పార్టీ ఏమన్నా చచ్చిపోయిందా? మళ్ళీ అధికారంలోకి రాలేదా? అందుకనే ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు ఇప్పుడు రాజ్యసభలో ఉండేటువంటి 11 మందిని బీజేపీ వాళ్ళు తీసుకోవాలని ప్రయత్నం ఇవన్నీ జరుగుతాయండి, ఖచ్చితంగా జరుగుతాయి. ఎప్పుడైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉంటాయో, ప్రతికూలమైనటువంటి అనుభవాలను కూడా
ఖచ్చితంగా వాళ్ళు స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా తెలిసి ప్రజల్లోకి వచ్చాడు, ప్రజలకు వచ్చి మాట్లాడుతున్నాడు కదా, రోడ్డు మీదకి వచ్చాడు కదా. ముఖ్యమంత్రి అప్పుడు వచ్చాడా? రాలేదు కదా. కృష్ణాంజలి గారు, ఏంటి రాబోయే రోజుల్లో ఇంకా అసెంబ్లీకి ఏం రాడంటారా జగన్మోహన్ రెడ్డి? ఈ పరిస్థితులు చూస్తుంటే, మీరు చెప్పే మాటలు బట్టి చూస్తుంటే ఖచ్చితంగా వస్తాడండి అసెంబ్లీకి, వస్తాడు, రాకుండా ఉండడు. ప్రస్తుతానికి ఎంత అవకాశం ఉన్న మేరకు తప్పించుకోగలిగినంత వరకు తప్పించుకుంటాడు. ఇప్పుడు ఈ 3 రోజులు ఢిల్లీలో ఈ రోజు ధర్నా పెట్టాడు, మొన్న ఒక రోజు పోయాడు నల్ల కండవాలు వేసుకొని, నిన్నంతా ఢిల్లీ ప్రయాణం అన్నాడు, ఈ రోజు ధర్నా పెట్టాడు, అయిపోయింది అసెంబ్లీ సమావేశాలు. నెక్స్ట్ మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు వచ్చినప్పుడు చూసుకుంటాడు అది ఏం చేయాలి ఏందనేది. ఇట్లాంటివన్నీ ఇవన్నీ కూడా దానికి ఉన్నటువంటి పరిస్థితుల్లో అసెంబ్లీకి వెళ్ళి అవమానాలు పడే కన్నా కూడా అసెంబ్లీలో మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వటం లేదు, కావాలని అవమానించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి దాని మీద సింపతి పొందేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి ఢిల్లీ ధర్నాకు సంబంధించినటువంటి అంశము కేవలము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకి తప్ప ఇది ప్రజలకు సంబంధించినటువంటి అంశం కానే కాదు. ఎందుకు ఈ మాట అంటే రాష్ట్రంలో శాంతి భద్రతలో ప్రజలకు సంబంధించినటువంటి అంశమా కాదు అనేటువంటి దాని మీద అసలు తెలుగుదేశం వాళ్ళు ఇప్పుడు ఈ 45 రోజులు ఎందుకు ఈ దాడులు చేశారు ఏంటి అంటే, వాళ్ళందరూ ఎవరు? వైసీపీ వాళ్ళు. వైసీపీ వాళ్ళని మమ్మల్ని వాళ్ళు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు మమ్మల్ని దాడులు చేశారు, చంపారు, కొట్టారు, మేము కూడా కొడతాం అనేటువంటిది. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఆ పార్టీ వాళ్ళని కొడితే ఏమైంది, జనం ఎందుకు పట్టించుకుంటారు అని. కానీ జనము ఖచ్చితంగా ఇవన్నీ ఆలోచిస్తారు, కౌంట్ చేస్తారు, మైండ్ లో పెట్టుకుంటారు, గుర్తు పెట్టుకుంటారు. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన తప్పుకి 151లో 5 తీసేసి 11 ఇచ్చారు. జనసేన, బీజేపీ కూడా గుర్తు పెట్టుకోవాలి. పార్థసారథి గారు ఏం చెప్తారు? బీజేపీ ధర్నా, ఢిల్లీ ధర్నాకు సంబంధించి నిజంగా ఆ స్థాయిలో దాడులు జరిగాయా? జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తున్నారంటే సార్, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నటువంటి దురదృష్టం ఏంటంటే ఎవరు వచ్చినా కూడా అధికారంలోకి వచ్చినా అసలైనటువంటి అభివృద్ధిని గురించి కానీ దేని గురించి కూడా మాట్లాడకుండా కేవలం డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే చేస్తూ ఉంటారు. ఎప్పుడు జరిగినా కూడా అంతే. ఢిల్లీలో గతంలో జరిగినటువంటి ధర్నాలు కూడా అంతే. ఆ రోజుకి అందుకే భారతీయ జనతా పార్టీ కూడా ఆ రోజు హెచ్చరించింది, ఈ రోజు తెలుగుదేశం దాన్ని అర్థం చేసుకుని ముందుకు వచ్చింది. ఆ రోజు ప్రత్యేక హోదా అనేటువంటి విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినప్పుడు కూడా లేదండి మీరు జగన్ గారి యొక్క ట్రాప్ లో పడుతున్నారు, ప్రత్యేక హోదా అనేటువంటిది 2014లో 14th ఫైనాన్స్ కమిషన్ లో ఏ రాష్ట్రానికి ఇవ్వదు, ఇంకా 2018 తర్వాత ఉండదు అన్నప్పుడు మీరే ప్రశంసించారు అని చెప్పారు. అదే ఆ రోజు ఉండేటువంటి జగన్ గారు చేసిండేటువంటి దీంట్లో కొంత ట్రాప్ లో పడ్డట్టు. ఈ రోజు కూడా జగన్ గారికి ఇంకా వేరే అంశాలు లేవు కాబట్టి ఈ రోజు అంటే నా దృష్టిలో ఏంటంటే అందరికీ ఏమంటే ప్రజలు గొర్రెలు అని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారు, ప్రత్యేక హోదా ఏం మాట్లాడితే దానికి వస్తారు అనేటువంటిది. ప్రజలు గొర్రెలు కాదండి, మన యొక్క రాజకీయ నాయకులు వాళ్ళు గొర్రెలు చేసేటువంటి స్థాయికి ప్రజలు ఎదిగారు ఇప్పుడు ఖచ్చితంగా. ఎవడేం చెప్పినా కూడా, ఎందుకంటే గతంలో సోషల్ మీడియా లేదు కాబట్టి ఎవడేం చెప్పినా ఏం ప్రచారం చేసినా అది ఈ రోజు మీడియా ఉంది కాబట్టి దేనికి దానికి తగ్గ కౌంటర్ వస్తూ ఉంటుంది. అందుకే ఈ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ కి ఏమీ ఇవ్వలేదు విభజన చట్టంలో అనేటువంటి దాంట్లో అంటే ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా సంబంధించి విశాఖ స్టీల్ ప్లాంట్ సంబంధించి డిస్ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది ఒక పాలసీ. ఆ పాలసీలో ఏముంటుంది విశాఖపట్నం అని చెప్పేసి ఇంతవరకు ఏమీ రాకపోయినా కూడా విశాఖపట్నం చేసేస్తున్నాను అని చెప్పేసి మాట్లాడిస్తారు. అదొక దుష్ప్రచారం చేయడానికే ఇక్కడ ఉండేటువంటి మీడియా ఉంటుంది అంతే. మీడియా అంటే నేను అన్ని మీడియాలు కాదండి, కొంత దుష్ప్రచార మీడియా అట్లా తయారవుతుంది అంతే. కొంతమంది అపర మేధావులు, కోనా మేధావులు స్వయం కాదండి. పార్థసారథి గారు ఎవరు ఎట్లా ప్లే చేసినా ఇప్పుడు ఏమంటున్నా మీరు అన్నట్లు సోషల్ మీడియా వచ్చింది, ప్రజలు అన్ని గ్రహిస్తుంటారు, అంతా జరుగుతూ ఉంటుంది, అట్లేం ఉండదండి. అదే కదా, అదే చెప్తున్నా. ఇప్పుడు సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ మొత్తం అంతా కూడా చాలా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి సంక్షేమ పథకాలు తప్ప ఇంకేం లేదు, మాకంతా ఉన్నారు. ఒక విషయం చెప్పండి, మీరు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు కదా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఈ దాడులు 38 మంది హత్యలు జరిగాయి అంటున్నారు, ఇది నిజమేనా? ఇందుకు సంబంధించి బీజేపీ నేతలు కూడా స్పందించాలనేది ఒకటి ఉంది. 100% గ్రామాల్లో నేను ఫ్యాక్షన్ జోన్ కమిటీలో కూడా మెంబర్ గా ఉన్నానండి. దీంట్లో పార్టీలు అనే దానికన్నా కూడా వ్యక్తిగత గ్రామ కక్షలు మాత్రమే ఉంటాయి. వాడు ఈ రోజు ఉండేటువంటి వాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఎవడే దాడి చేశాడు తెలుగుదేశం పేరుతో, అంటే మీరు చెప్తున్నటువంటి తెలుగుదేశం పేరుతో అన్నటువంటి వాడు రేపొద్దున్నే వానికి ఇది కాకపోతే పక్కనుండే పార్టీకి వెళ్ళిపోతాడు. మొన్ననే చూసా ఒక పెద్దగా ఫోటోలతో సహా, ఇతను వైఎస్ఆర్సీపీ వాడు దాడి చేసి ఒకతన్ని చంపేశాడు అంటే గతంలో వాడు తెలుగుదేశంలో కండువా వేసుకొని కనపడ్డాడు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కండువా వేసుకొని కనపడ్డాడు. అంటే ఇక్కడ లోకల్ దాన్ని ఇక్కడ ఏమైపోతుందంటే రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు అసలు వ్యవస్థని మొత్తం మర్చిపోతున్నారు. కనీసం మేధావులైనా దాన్ని తీసుకొని రావాలి.
అదే ఇది పార్టీలకు సంబంధించింది కాదు, లోకల్ గా ఉండే గ్రామ కక్షలు ఇవన్నీ. ఇక్కడ పార్టీలు ప్రతి ఒక్కటి వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనం కోసమే ఇక్కడ మాట్లాడుతూ ఉంటాయి. వాస్తవం అయితే ఇది గ్రామ కక్షలకు సంబంధించి. నేను ఫ్యాక్షన్ జోన్ కమిటీలో ఉన్నప్పుడు అక్కడ పద్మక్క గారు అనేటువంటి ఒక ఫ్యాక్షన్ జోన్ నాయకురాలు ఉంది. ఆమె పెద్దగా చదువుకోలేదు. దాదాపుగా 8 మర్డర్స్ వీళ్ళ వైపు నుంచి 11 మర్డర్స్ వాళ్ళ వైపు నుంచి అయ్యాయి. ఎందుకు జరిగాయంటే దానికి పార్టీ కాదండి ఇది కారణం. లోకల్ గా ఉండేటువంటి వాళ్ళకి పార్టీలు విధి లేకుండా వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ అస్తిత్వం కోసం సపోర్ట్ చేస్తున్నారు. నేను చెప్పేటువంటి ఒక పాయింట్ ఎవడూ మాట్లాడు మేధావులు కూడా మాట్లాడారు. ఇది పార్టీలకు సంబంధించి కాదు, గ్రామాల్లో ఉండేటువంటి వ్యక్తిగత గ్రూపులు. ఆ గ్రూప్ ఈ రోజు నాయకుడు పార్టీ నాయకుడు ఉన్నాడు గ్రూప్ గారు, మీరు ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు, మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ప్రజల్లోకి దీనికి సంబంధించిన చాలా ఉంటుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ ఒక్క మాట మీరు చెప్పండి, ఏదైనా సరే వ్యక్తిగత కక్షలైనా లేదా గ్రామ కక్షలైనా ఒక దాడి జరిగితే లేదా హత్య జరిగితే దాని తర్వాత అధికార పక్షానికి సంబంధించినటువంటి వాళ్ళు ఒత్తాసు పలికేటువంటి అంశము, మనదే అధికారం ఉందనేటువంటి ధైర్యము, అదేవిధంగా పోలీసు వ్యవస్థ వాళ్ళకి సహకారము, ఇవి లేకపోతే ఇలాంటి పరంపర ఒకటి తర్వాత ఒకటి జరిగేదానికి అవకాశం ఉంటుందా? వీటిని రాజకీయ హత్యలు అంటామా అనమా? కేవలం పార్టీ నాయకులు కొట్టుకొని చచ్చిపోతేనో లేకపోతే పార్టీలు పెద్ద గుంపు ఇంకో గుంపు పట్టుకొని చచ్చిపోతే మాత్రమే రాజకీయ హత్యలు అంటామా? మీరు 45 రోజుల నుంచి ఒక ఘటన తర్వాత ఒక ఘటన జరుగుతూ వస్తున్నాయి. పోలీసులు కూడా ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నారు అనేటువంటి చర్చ కూడా, అది నా పాయింట్. నేను చెప్తాను, నేను కాదని ఎక్కడ కూడా చెప్పడం లేదండి. 100% గ్రామాల్లో ఉన్న కక్షలతో గొడవ జరిగినప్పుడు ఒక వర్గాన్ని అనేటువంటిది అక్కడ అధికార వర్గం సపోర్ట్ చేసినప్పుడు మాత్రమే జరుగుతుంది. అయితే రాజకీయ యొక్క ఇది అనేటువంటిది ఉన్నప్పుడు పార్టీ పరంగా ఉండి ఈ పార్టీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు. ఎస్, ఇట్ ఈస్ ఏ పొలిటికల్ వన్. లోకల్ గా గ్రామాల్లో గ్రామానికి సంబంధించి తగాదాలు వచ్చినప్పుడు ఏ నాయకుడు కూడా ఫ్యాక్షన్ ని ప్రోత్సహించడండి. నేను ఫ్యాక్షన్ కమిటీలో ఉన్న పరిటాల రవి గారు కానీ, పాండ్యం పార్థసారథి రెడ్డి గారు కానీ, కప్పట్రాల వెంకటప్పనాయుడు గారు కానీ, పద్మక్క గారు కానీ, ఎవరైనా కానీ అయ్యా మేము విధి లేనటువంటి పరిస్థితుల్లో దీంట్లో ఉంటున్నామని చెప్పిండే వాళ్లే తప్ప ఎవడు కూడా ఫ్యాక్షన్ కావాలని చెప్పేసి కోరుకోడు. కాకపోతే వాళ్ళకి ఏముంటుంది, అనుచరులను వాళ్ళు నిలబెట్టుకోవాలి వాళ్ళ యొక్క అస్తిత్వం కోసం. ఇక్కడ జరుగుతుండేటువంటిది కృష్ణాంజనేయులు గారు చెప్పినట్లుగా ఒకటి జరిగిన తర్వాత వాళ్ళు పోలీస్ స్టేషన్ కి వెళితే మాట్లాడడం. రైట్, ఓకే సార్, సమయం లేదు. శ్రీనివాస్ చౌదరి గారు ఒక పాయింట్ చెప్పండి. ఈ రోజు ఢిల్లీలో ఒక ధర్నానే కాదండి, ఎగ్జిబిషన్ పెట్టాడు, ఫోటో ఎగ్జిబిషన్ కూడా పెట్టారంట అక్కడ. అంటే మీ కూటమి ఎవరెవరు దాడులు చేశారు ఏంటి అనేది చిన్న షాట్ ప్లీజ్, ఫైనల్ గా సమయం లేదు, 1 minute క్లోజ్ చేయండి. విషయం చెప్తాను సార్. ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారి డ్రామా కాంగ్రెస్ వైపు వెళ్ళాలని, 2 ఆయన ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు రానియకుండా అడ్డుకోవడానికి ఆంధ్ర రాష్ట్రానికి ఎన్ని కారణాలు పక్కన పెట్టి ఆయన ప్రత్యేక హోదా మీద ఆమరణ ఆర్థిక చేయమని చెప్పి మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను. చేస్తే తృప్తిగా మిగిలిపోతాడని నా సూచన. రైట్, చూద్దాం ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ అండి శ్రీనివాస్ చౌదరి గారికి అండ్ పార్థసారథి గారికి, కృష్ణాంజనేయులు గారికి. చర్చలో పాల్గొన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు అండి. చూసాం కదా మొత్తానికి 2 అంశాలు. ఒకటి, ఈరోజు ఏపీ అయితే హ్యాపీగానే ఉందని చెప్పుకోవచ్చు, ఎందుకంటే కేంద్రం బడ్జెట్ ఆ స్థాయిలో ఏపీకి కేటాయింపులు జరిగాయి. ఇక జగన్మోహన్ రెడ్డి కూటమి అధికారంలోకి వచ్చినాక జరిగిన దాడులపైన ఈరోజు ఢిల్లీలో ధర్నా చేస్తున్నాడు. ధర్నాతో పాటు ఆ దాడులకు సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఆయన పెట్టారు. మరి చూడాలి ఏ రకంగా స్పందిస్తుంది, మరి కేంద్రం స్పందించాలి అనే విధంగా ఈరోజు ఆయన ఢిల్లీలో ధర్నా చేస్తున్నాడు. కాబట్టి చూద్దాం ఏ రకంగా ఉంటుంది ఏంటి రాబోయే రోజుల్లో. మరి ఈ దాడులు నిజంగా మరి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్లు ఇది నిజంగా రాజకీయ కక్షతోటే దాడులు చేస్తున్నారు, లేక ఏదో వ్యక్తిగత కారణాలతోటి అక్కడ జరుగుతుంది అయ్యిందనేది కూడా చూడాల్సి ఉంటుంది. పోలీసులు కూడా దీనిపైన సీరియస్గా తీసుకొని, ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకొని ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది వాడి చర్చ. రేపు అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తుండండి 6 TV సామాన్యుడి ఆరోపణ.